నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన పాదయాత్రలో మరియు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు 730 కాగా వాటిలో కేవలం 21 మాత్రమే అమలు చేశారని టీడీపీ రాష్ట్ర కమిటీ నాయకుడు సీలం కిరణ్ కుమార్ తెలిపారు. శనివారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నవరత్నాలు మరియు వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో మరియు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో 85% ఫెయిల్ పోస్టర్లను టీడీపీ నాయకులు విడుదల చేశారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర కమిటీ నాయకులు శ్రీలం కిరణ్ కుమార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీల వివరాలను వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏ మూల అయినా పర్యటించినా సభ నిర్వహించినా తామిచ్చిన హామీల్లో 99.5% పూర్తి చేశామని అబద్ధాలు చెప్తున్నారని గణాంకాలతో వివరించారు. గూడూరు మున్సిపాలిటీకి త్రాగునీటి సరఫరా కోసం 18 కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన పనులను కూడా వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. కావున టీడీపీ నాయకులు కార్యకర్తలు వైసీపీ మోసాలపై ప్రజలకు వివరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసులు, భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, రాజు, ఇజ్రాయెల్ కుమార్, రవీందర్ రెడ్డి, రహీం, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత 151 సీట్లు వచ్చిన తర్వాత ఆయన ఎన్నికల్లో ప్రతి జిల్లాకి వెళ్ళినప్పుడు, ప్రతి నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు, ప్రతి మండలానికి వెళ్ళినప్పుడు ఆయన నేనున్నాను, నేను విన్నాను, నేను కన్నాను అనే అందరి యొక్క తలలను నూరుతూ నేను ప్రతి విషయం కూడా వింటున్నాను కాబట్టి అన్నీ చేస్తాను అని చెప్పాడు. ఆయన ఇచ్చిన హామీలు మొత్తం కూడా 730 హామీలు ఇచ్చారు. ఆయన నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టో హామీలు, అదేవిధంగా జగన్ రెడ్డి గారి పాదయాత్రలో కలిపి మొత్తం ఆయన ఇచ్చినవి 730. దీంట్లో ఆయన అమలు చేసింది వచ్చి 21 హామీలు. 21 హామీల్లో నవరత్నాలకు సంబంధించి 17, పాదయాత్ర రాష్ట్ర స్థాయిలో జరిగిన హామీలు ఒకటి చేశాడు. అదేవిధంగా పాదయాత్రలు జిల్లాలోను, నియోజకవర్గాలను, మండలాల్లో జరిగినప్పుడు ఇచ్చిన హామీలు 480లో 3 చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన పాక్షికంగా అమలు చేసింది కూడా నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టో హామీల్లో 43 చేశాడు. టోటల్ వచ్చి అమలు కానివి 55% ఉన్నాయి. అంటే 109 హామీలు అమలు జరపల, టోటల్ 55% ఉన్నది. అదేవిధంగా పాదయాత్ర రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన హామీలు మొత్తం 51, ఆయన అమలు జరిపింది 1, పాక్షికంగా అమలు జరిపింది 6. ఇది 44% ఉంది. దీంట్లో 86% ఆయన అమలు జరపలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా పాదయాత్రలో జిల్లాలు, నియోజకవర్గాల్లో ఇచ్చిన హామీలు 480లో ఆయన అమలు జరిపినాటి 3, ఆయన అమలు జరపకుండా ఉన్నాటి 9. టోటల్గా ఆయన 468 అమలు జరపలేదు, అది 98% ఉంది. టోటల్గా 730 హామీలకు సంబంధించి ఆయన అమలు జరపకుండా ఉండింది 621, 85% హామీలని ఆయన అమలు జరపలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. పాదయాత్ర చేసేటప్పుడు ఆయన హామీలు ఇచ్చాడు. ఆయన 28/1/2018లో గూడూరు నియోజకవర్గం నందు ఆయన పాదయాత్ర చేస్తూ రోడ్లు, భవనాలకు సంబంధించి గూడూరు కొత్త టౌన్కు, పాత టౌన్కు వారధిగా కొత్త ఫ్లైఓవర్ నిర్మిస్తామని చెప్పారు. ఫ్లై అయిపోయినట్లుంది అక్కడ. అదేవిధంగా అమలు స్థితి ఏ విధంగా ఉందంటే అమలు కాలేదు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు చేసి పిల్లర్లు వేసినారు. ఫ్లైఓవర్ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందనే విషయాన్ని కూడా గూడూరు పట్టణ ప్రజలు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా త్రాగునీరు సమస్య ఉంది. ఈరోజు టిడ్కో ఇళ్ళు నిర్మించారు, 5,000 మంది గృహాలు ఆడిచ్చారు. వాళ్ళకు కూడా త్రాగునీటి వసతి కలిగించాలని ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఈ టిడ్కో ఇళ్ళకంటూ సపరేట్గా మాళవానగర్ రిజర్వాయర్ నుంచి మన యొక్క టిడ్కో ఇళ్ళ వరకు కూడా పైప్ లైన్ 2 కోట్ల రూపాయలతో వేయడం జరిగింది. అదేవిధంగా నీటి సమస్య తీవ్రంగా ఉంది. కండ్లేరు నుంచి వచ్చే నీరు వాళ్ళు ఇచ్చినటువంటి జీఆర్పీ పైప్ లైన్ 600
డయా ఉన్న పైప్ లైన్ ఎక్కువ మరామతులు అవుతుంది. అది అడవి మార్గంలో వేశారు కాబట్టి అది కనుక్కోవడం చాలా కష్టం, రిపేర్లు చేయడం కష్టం అని భావించినప్పుడు ఆ తర్వాత ఈ టిట్కోకి సంబంధించి డైరెక్ట్గా మనం వాళ్ళని అడిగినప్పుడు టిట్కో వాళ్ళు ఇంకొక 8 కోట్లు కూడా అక్కడ నుంచి కండ్లేరు నుంచి మన యొక్క బీకేపల్లి ఉన్నటువంటి అక్కడి వరకు సంపూర్ణ మంది అక్కడి వరకు కూడా లైన్ వేసేదానికి ఆ 8 కోట్లు, అక్కడి నుంచి కూడా ఒక 2 కిలోమీటర్లు 600 mm డయాతో ఉన్న డక్టైల్ ఐరన్ పైపులతో ఆ రోజు మన శాసనసభ్యులు ఉన్నటువంటి పాసిం సునీల్ కుమార్ గారి కృషి, నారాయణ గారు చెప్పగానే అంగీకరించి 10 కోట్లు మంజూరు చేసి పనులు జరగడం జరిగింది. ఈరోజు కండ్లేరు నుంచి పైప్ లైన్ ద్వారా గూడూరు మున్సిపాలిటీ త్రాగునీరు అందిస్తామని చెప్పాడు ఆయన. అమలు చేయలేదు. ఆ రోజు ఏమి చేశారు అదే. ఈరోజు కండ్లేరు నుంచి వచ్చే నీరునే టిట్కో ఇళ్లకు కూడా పాక్షికంగా ఇస్తున్నారు. మీరు ఎందుకు ఈ రోజుకి 4.5 సంవత్సరం అయింది, త్రాగునీటి సమస్య విలయతాండం చేస్తుంటే ఎందుకు చేయడం లేదు? ఆ రోజు కూడా క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద కూడా గూడూరు పురపాలక సంఘానికి 18 కోట్లు మంజూరు చేసి టెండర్లు పిలవడం జరిగింది. అది కూడా ఇప్పుడు మేఘా కృష్ణారెడ్డి గారు టెండర్ వేయడం జరిగింది. అగ్రిమెంట్ కూడా వెళ్ళిపోయిన తర్వాత మీరు ఒక జియోని ఇష్యూ చేసి ఆ జియోతో గతంలో ఏ పనులు కాలేదు, 25% అయిన పనులు కూడా మొత్తం రద్దు చేయడం జరిగింది. కాంట్రాక్టు మున్సిపల్ వర్కర్ల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందని సిఐటియు నాయకులు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో కాంట్రాక్టు మున్సిపల్ వర్కర్లు వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు. కాంట్రాక్టు మున్సిపల్ వర్కర్లు వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా కార్మికులు వారి నిరసనను వ్యక్తం చేస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో కాంట్రాక్టు మున్సిపల్ వర్కర్లకు ఇచ్చిన వారి ఓట్లు పొంది అధికారంలోకి వచ్చారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ కాలపరిమితి దాదాపు అయిపోతూ ఉండడంతో కాంట్రాక్టు మున్సిపల్ వర్కర్లు వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమ్మెకు దిగడం జరిగిందని తెలిపారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయ్యా నేను చెప్పేది ఒకటే, ఈరోజు పారిశుద్ధ్య కార్మికులు నిద్ర పక్కనే ఏదో మొత్తం కోసం ఇంకా కోరుకుంటే ఎందుకు 2 గంటలు పొలిటింగ్ సభ్యులు తెలియజేస్తుంది. కానీ అప్పుడు కూడా మేము అవన్నీ కూడా కష్ట నష్టాలు పడి మన టౌన్ కూడా శుభ్రం చేసి చేసుకోపోయేవాళ్ళం. అట్లా ఉంటే గత ప్రభుత్వం ప్రతిపక్షం ఉన్నప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అమ్మ ఇది సరైన పద్ధతి కాదు, మీ కష్టం మాకు తెలుస్తూ నేనున్నాను, మా నాయన కూడా రైతు బిడ్డ, మీ రైతు కష్టాలు కానీ అదే కార్మికుల కష్టాలు కూడా మాకు తెలుసు కాబట్టి నేను మీ కష్టాలను కూడా నిలబడతానని చెప్పి కొన్ని హామీలు ఇచ్చిపోయినారు ప్రభుత్వం ప్రజాప్రతినిధి ఉన్నప్పుడు. కానీ ప్రజాప్రతినిధి ఆరోగ్యంతో చంద్రబాబు నాయుడు మీద ఎన్నెన్నో తారీఖులు మాట చెప్పి ఆయన ఇచ్చే ఈత బట్టాల కంటే కూడా ఇతర రాష్ట్రాల కంటే కూడా నేను ఇప్పిస్తానని చెప్పి ఆయన పోవటం జరిగింది. అయ్యా ఆయన గద్దెక్కిన తర్వాత ఒక సంవత్సరం పాటు 1000 రూపాయలు ఇచ్చే తప్పితే ఇంత వారికి ఇచ్చిన పాపం చాలా. కానీ ఆ రోజు దేవుడు కదా మేము గడుపుకోవాలి, ఆయన ఇచ్చే సాధిస్తామని చెప్పి చాలా ఎన్నోసార్లు రోజుకి మొరబెట్టుకుంటే ఇప్పటి వరకు కూడా మాకు అయినా ఆయన ఏమైంది అర్థం కాకుండా. కానీ ఒకటే నేను చెప్తున్నాం, కార్మికులతో పెట్టుకుంటే
అంకితమైపోతామని కూడా మేము కోరుతున్నాం. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే మమ్మల్ని ఇచ్చిన కోరిక నెలవేరమంటున్నాం. మేమేంటి అరుపైన వాళ్ళని పర్మనెంట్ చేయండి, చచ్చిపోయిన ఇంట్లో ఉద్యోగుల నుండి అదేవిధంగా పెన్షన్ ఏర్పాటు చేయండి, మరియు సమాన పనికి సమాన వేతనం. ఈరోజు పథకాలంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జీతభత్యం 24,000 రూపాయలు ఇవ్వాలని కూడా మేము అడిగాం. దాన్ని ఆ రోజు ఆయనే చెప్పాడు, మాటిచ్చాడు, కానీ ఇంతవరకు నెరవేర్చకపోతే చాలా దారుణమైంది. ఆయన అనుకోవచ్చు నేనే తీను, నేను బట్టి ఉండేవాళ్ళు ఆ రోజు మాట చెప్పాను, ఈరోజు మాట చెప్పాను, నాకే ఇబ్బంది మామూలు కాలం నేను అన్నట్టు ఆయన వ్యవహరిస్తున్నారు. అది సరైన పద్ధతి కాదు. ఈరోజు కార్మికులు ఇంత లేకపోతే అంత నేను ప్రైవేట్ కార్మికుల గురించి నేను ఈయన కూడా శుభ్రం చేపిస్తానని చెప్పి కొత్త కార్మికులు చేసుకోవడం జరుగుతుంది. నేను చెప్పేది ఒకటే, కొత్త కార్మికులు కూడా సోదరులారా, ఈరోజు మాకు జరిగితే మీరు జరుగుతుంది. ఈరోజు మమ్మల్ని కడుపు కట్టి మిమ్మల్ని పనులు తెచ్చుతున్నారు, ఆ పనికి రాబాగండి. ఒకవేళ మీరు వచ్చారంటే మా కార్మిక శక్తిలో చూపిస్తాం. అది ఒక భాగం అయితే దానికి సంబంధించిన అధికారులు కూడా దీనికి మద్దతిస్తున్నారు. అది సరైన పద్ధతి కాదు. ఈరోజు మాకే అది జరిగినప్పుడు మీకు ఎంత దారుణమైన పరిస్థితులు జరగకుండా ఒకసారి తెలుసుకోవాలని చెప్పి మేము సంబంధిత అధికారులు కూడా గుర్తిస్తున్నాం. దయచేసి కొత్త కార్మికులు కూడా సిద్ధపడాలి. ఏ రోజుకైనా గట్టి దిగి రావాల్సిందే. అంతకాని గట్టి దిగకపోతే మా సత్తా ఏదో చూపిస్తాం, మేము తగ్గేదే లేదు కార్మికులని చెప్పి ఈరోజు మనవి చేస్తూ ఈ యొక్క అవకాశం మీకు అందరికీ ధన్యవాదాలు. రాష్ట్ర స్థాయి పిలుపు మేరకు గత 5 రోజుల నుంచి మనం నివారణిక సమ్మె స్టార్ట్ చేసి మొదలుపెట్టాము. ఈరోజు ఈ నిర్వంతిక సమ్మె మొదలు పెట్టడానికి ముఖ్య కారణం మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అలాగే పర్మనెంట్ చేయాలని ఇంతకుముందు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పిన హామీల మేరకు అలా హామీలు ఇచ్చినాకే నెరవేర్చమని మేము ఈరోజు కోరుతున్నాం. అలాగే ఇంజనీరింగ్ సెక్షన్ కానీ, మా మున్సిపాలిటీ సంఘం కానీ, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు ప్రతి ఒక్కరూ సమ్మెలో పాల్గొంటున్నారు. ఇంకా ప్రభుత్వం దిగి రాకుండా మా సమస్యల్ని పరిష్కరించకుండా నిమ్మక నీరెత్తినట్టు ఉంటున్నారు. ఇది మంచి ఉద్దేశం కాదు. అసైన్డ్ భూముల చట్ట సవరణను ఉపసంహరించుకోవాలని, పేదలకు ప్రభుత్వ భూములు పంచాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో అఖిల భారత రైతు కూలీ సంఘం 3వ మహాసభ నిర్వహించారు. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో అఖిల భారత రైతు కూలీ సంఘం 3వ మహాసభ ఏఐకేఎంఎస్ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 4 దశాబ్దాలుగా ఎన్నో పోరాటాలతో పేదలు పోరాడి సాధించుకున్న అసైన్డ్ భూముల చట్టాన్ని జగన్ ప్రభుత్వం సవరించి భూస్వాములకు, పెత్తందారులకు మేలు చేయాలని చూస్తుందని ఆరోపించారు. అసైన్డ్ భూముల చట్ట సవరణను ఉపసంహరించుకునేంత వరకు పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ మహాసభలో రాష్ట్ర నాయకులు నాంచర్లు, సిఎస్ సాగర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. రైతులు ఆపేస్తే గూడ్సుల్ని అక్కడికి ఆహార పదార్థాలు పోకుండా, అలాగే ఎరువులు విత్తనాలు పోకుండా ఆపేసింది. రైతులు ఎప్పుడైతే సంఘటితంగా 4 రోజులు గట్టిగా పోరాడారో అనివార్యంగా చర్చలకు వచ్చి మేము గూడ్స్ రైళ్లను కూడా వదులుతాము, మీకు ఆహార పదార్థాలు పంపిస్తాము అని చెప్పి పంజాబ్కి, హర్యానాకి ప్రభుత్వం అన్నింటినీ సరఫరా చేయాల్సి వచ్చింది. అది ఎంతెంతై ఒటుడెంతైనట్టుగా సంవత్సరము 4 రోజుల దాకా ఢిల్లీలో రైతులు చుట్టుముట్టి ఈ చట్టాన్ని ఉపసంహరించుకుంటేనే మేము ఈ ఉద్యమాన్ని ఆపేస్తాము అని ఢిల్లీ శివార్లలో రైతులందరూ కూడా గుడారాలు వేసుకొని అక్కడే వంట చేసుకుంటా, అక్కడే నివాసం ఉంటా, ఎరువులని, పొలాలని, లేదా గేదెలని, పశువులని, పంటలని ఇళ్ళకు పోకుండా అవి కొంతమందికి అప్పచెప్పి ఇళ్ళకాడ కొంతమంది ఆ కార్యకలాపాలు ఉంటే మిగిలిన రైతులు, మిగిలిన మహిళలు ట్రాక్టర్లు వేసుకొని, ఎద్దులు కట్టుకొని మొత్తం ఢిల్లీ సరిహద్దులకు వచ్చి సంవత్సరం పైగా ఉద్యమం నిర్వహించారంటే
రైతులు కూడా సంఘం పెట్టగలరు, రైతులు కూడా సంఘటితంగా పోరాడి చట్టాలని వెనక్కి కొట్టగలరు అని చెప్పి ఆ ఉద్యమం మనకి నిరూపించబడింది. అందుకని తల వంచి నరేంద్ర మోడీ నేను తప్పు చేశాను, ఈ చట్టాలని నేను ఉపసంహరించుకుంటున్నాను, నేను తీసుకొచ్చిన ఉద్దేశాన్ని సరిగా అర్థం చేసుకోలేదు, అయినప్పటికీ రైతులందరూ కోరుతున్నారు కాబట్టి నేను దీన్ని విత్డ్రా చేసుకుంటానని చెప్పి ఆ పార్లమెంట్లో చట్టాన్ని ఉపసంహరించుకున్నాడు. అందుకని అటువంటి సందర్భంలో ఆయన ఏం చెప్పాడు, నేను వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు తీసుకొస్తా. ఎందుకు చెప్పాడో మాట, దాదాపుగా 1990 నుంచి నూతన వ్యవసాయ విధానం అమల్లోకి వచ్చింది. అంతకుముందు వేరే క్షీర విప్లవం అని, హరిత విప్లవం అని రకరకాల మార్పులు. సంఘం జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా 3వ మహాసభ రికార్డ్ అధికారి గూడూరు భవనం జరుపుకుంటున్నాం. ఈ మహాసభ ద్వారా ప్రభుత్వాన్ని మేము ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మహాసభలో ప్రధానంగా జిల్లాలోని రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర కావాలని చెప్పని ఈ మహాసభ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారులకు వచ్చిన నుంచి ఈనాటికి 1 ఎకరా భూమిని కూడా భూస్వాముల ఆక్రమణలో ప్రభుత్వ భూమిని పేదలకు పంపిణీ జరగలేదు. కాబట్టి తక్షణమే ఇవాళ భూ రీసర్వేపై జరుగుతున్న భూములను మొత్తం గుర్తించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీతో పాటు ఇతర పేదలకి ఒక కుటుంబానికి 3 సెంట్రల్ పంపిణీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ జిల్లాలో మొత్తం కూడా ఇటువంటి అసైన్డ్ భూముల్ని ఇవాళ యాజమాన్య హక్కుల పేరుతో మళ్ళీ భూస్వాములకు, కార్పొరేట్ శక్తులకు అప్పగించే కుట్ర శరవేగంగా ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. జనవరి 22వ తేదీన అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా అయోధ్య నుంచి ఇక్కడకు చేరిన అక్షింతలను గూడూరు నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు అందజేస్తున్నామని విశ్వ హిందూ పరిషత్ నాయకుడు సనత్ కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కేశవ మందిరంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ఫోటోలను విడుదల చేశారు. కేశవ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విశ్వ హిందూ పరిషత్ నాయకుడు సనత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నో దశాబ్దాలుగా హిందువులు అనేక పోరాటాలు చేసి అయోధ్య రామమందిరం నిర్మాణం చేపట్టడం జరిగిందని, నిర్మాణం పూర్తి కావడం హిందువులకు ఆనందంగా ఉందని తెలిపారు. జనవరి 22వ తేదీ అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ప్రజలకు అయోధ్య నుంచి చేరిన అక్షింతలను మరియు అయోధ్య రామమందిర నిర్మాణం ఫోటోలను అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు జనవరి 22వ తేదీన ఆ అక్షింతలను తలపై చల్లుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మురళీరెడ్డి, శ్రీనివాసులు, ఆర్వి రావు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఈరోజు చాలా సంతోషమైన రోజు. ఎందుకంటే మన హిందువులు 500 సంవత్సరాలు పోరాటం చేసి సాధించుకున్నటువంటి అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తయింది. జనవరి 22వ తేదీ బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా భారతదేశం అంతటా కూడా శ్రీరాముల పాదుకలకు పూజ చేసినటువంటి అక్షంతులు భారతదేశం అంతా ప్రతి ప్రతి గ్రామానికి వచ్చి ఉన్నాయి. ఈ అక్షంతల్ని జనవరి 1వ తేదీ నుంచి ప్రతి ఇంటికి కూడా పంపిణీ చేసే కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ ద్వారా జరుగుతుంది. ఈ అక్షంతల్ని ప్రతి కుటుంబం, హిందూ కుటుంబం కూడా స్వీకరించి ఆ అక్షంతల్ని దేవుడి మందిరంలో పెట్టుకొని జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు విగ్రహ ప్రతిష్ఠ జరిగే సమయంలో శ్రీరామనామం జపిస్తూ దీపం వెలిగించుకొని అక్షంతల్ని మన శిరస్సు పైన చల్లుకొని దేవుని కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాము. ఈ మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములయ్యి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించవలసిందిగా ప్రతి ఒక్క హిందూ కుటుంబాన్ని కూడా విశ్వ హిందూ పరిషత్ కోరుకుంటా ఉంది. మీ సహకారంతో ఈ కార్యక్రమం బాగా జరగాలని ఆశిస్తున్నాం. ఈ నెల జనవరి 22వ తేదీ 11:22 బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. ఆ సందర్భంగా ప్రతి గ్రామానికి కూడా అయోధ్య నుంచి అక్షంతులు వచ్చున్నాయి. అక్షంతులు అయోధ్యని శ్రీరాముని యొక్క దేవాలయం యొక్క నమూనా, శ్రీరాముని ఫోటో, తర్వాత ఒక కరపత్రము, ఈ 3 కూడా ప్రతి ఇంటికి జనవరి 1వ తేదీ నుంచి తీసుకొచ్చి మీకు ఇస్తారు.
ప్రతి ఒక్కరు కూడా వాటిని సేకరించి ఇంట్లో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా అక్షంతల్ని తీసుకొని అప్పుడప్పుడు మనం పైన జరుపుకోకుండా జనవరి 22వ తేదీ 12 గంటల ప్రాంతంలో అక్షంతల్ని మన ఇంట్లో మనం చల్లుకొని ఆ రోజు రాత్రి ప్రతి ఇంట్లో కూడా కనీసం 5 దీపాలు వెలిగించి శ్రీరామునికి మనకున్నటువంటి భక్తి ప్రవర్తనని చాటుకోవాల్సిందిగా కోరుతున్నాం. అక్షంతల కార్యక్రమం జనవరి 1 నుంచి మొదలవుతుంది. జనవరి 1 నుంచి ప్రతి ఒక్క హిందూ కుటుంబం ముందు మా యొక్క కార్యకర్తలు వచ్చి మీకు అక్షంతలు, రాముని యొక్క మందిర రూపం ఒక ఫోటో, అలాగే కరపత్రం, రామ మందిరం యొక్క విశేషాలతో కరపత్రం మీకు అందించబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇవి తీసుకొని మీ యొక్క ఇంట్లో పూజా మందిరంలో ఉంచి జనవరి 2024 11 గంటల నుంచి 1 గంట వరకు బాలరాముని ప్రతిష్ఠ అయోధ్యలో జరుగుతుంది. ఆ రోజున మీరు అక్షంతల్ని మీ తలపై వేసుకొని మన దేశం యొక్క అభ్యున్నతి కోసం, మన ధర్మం కోసం, మన కుటుంబ శ్రేయస్సు కోసం సంకల్పం చేసి శ్రీరాముని యొక్క కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క హిందువు కూడా ఈ కార్యక్రమంలో వారి యొక్క మనస్ఫూర్తితో పాల్గొని భాగస్వాములు కావాలని కూడా విశ్వ హిందూ పరిషత్ తరఫున కోరుతున్నాం. విశ్వ హిందూ పరిషత్ ఈ కార్యక్రమాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక వర్గాలకు అనేక హామీలు ఇచ్చి వారి ఓట్లతో గద్దెని ఎక్కిన అనంతరం ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని టీడీపీ నాయకులు ఆరోపించారు. తిరుపతి జిల్లా కోట మండల కేంద్రమైన కోట పట్టణంలో నిరసన దీక్షలు చేస్తున్న అంగన్వాడీ వర్కర్లకు తెలుగుదేశం పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. కోట, వాకాడు, చిట్టమూరు మండలాలకు చెందిన అంగన్వాడీ వర్కర్లు వారి రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు వారి సమస్యల సాధన కోసం చేస్తున్న నిరసన కార్యక్రమాలు కోట పట్టణంలో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కోట, వాకాడు, చిట్టమూరు మండలాలకు చెందిన టీడీపీ కమిటీ సభ్యులు అంగన్వాడీ వర్కర్లకు కోటలో సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు వారికి అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని ప్రకటించారు. సారోళ్ళు ఇప్పుడు దాకా ఇచ్చిన సందేశాన్ని బట్టి, ఓపికను బట్టి వచ్చి మనతో కూడా శిబిరంలో ఓపికగా ఉండి మనకు మంచి సందేశం ఇచ్చిన సారోళ్ళకి మన అందరి తరఫున ధన్యవాదాలు. ఇప్పుడు సారోళ్ళు మన కోసం టీడీపీ నాయకులు వచ్చున్నారు. కిషోర్ నాయుడు గారు చిట్టమూరు నుంచి వాళ్ళ టైం అంతా మన కోసం వెచ్చించి
కోట సర్వోత్తర నాయుడు గారు కోసం వెచ్చించి 19 రోజులుగా మనం ఇక్కడ సమ్మె చేస్తుంటే ఎవరికి కూడా చేమకుట్టినట్లేదు. కానీ సార్ వాళ్ళంతా సమయం మన కోసం కేటాయించుకొని ఎన్ని పనులున్నా పక్కన పెట్టుకొని వచ్చి ఉన్నారు. సార్ వాళ్ళు మనకి ఇప్పుడు సందేశం ఇస్తారు. ఎవరు అరవకుండా డీసెంట్గా అయినండి. కిషోర్ నాయుడు గారు మాట్లాడతారు. ఈ సమ్మెని 19 రోజులుగా కొనసాగిస్తూ దీంట్లో ముఖ్య భూమికని నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి అందరికీ నా నమస్కారాలు. మీకు మీ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో దాని గురించి మీరు పోరాడుతున్నారు. వీటిల్లో అసలు ఎవరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడుండే సమాజంలో పరిస్థితి, ఒక కుటుంబంలో ఒక బిడ్డని ఆలనా పాలన చూడాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నారు. రెండో వాళ్ళు వద్దు అనుకునే పరిస్థితిలో ఉంది ఈ సమాజం ఈరోజు. అట్లాంటిది ఒక స్కూల్కి ఒక టీచరు, ఒక ఆయా కలిసి ఒక 20-30 మందిని ఉదయం లేచి వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ఆలనా పాలన సాయంత్రం దాకా చూసి వాళ్ళకి మధ్యాహ్నం భోజనం పెట్టి నైట్ మళ్ళీ ఈవినింగ్ తీసుకుని వాళ్ళ ఇంట్లో వదిలి వాళ్ళకి ఆరోగ్యకరమైన ఫుడ్ అందిస్తూ వాళ్ళకి భావితరాలు వాళ్ళు ఏ విధంగా ఉండాలా, ఏ విధంగా మొండిగా తయారు చేయకుండా వాళ్ళు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే దాంట్లో మీరు ముఖ్య భూమికని నిర్వహిస్తున్న మీకు అందరికీ మీకు సంబంధించిన డిమాండ్లో అసలు ఆలోచనే ఉండకూడదు ఎవరికి. ఎందుకంటే ఇంత కష్టపడే వాళ్ళు మిగతా వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు టీచర్స్ ఉన్నారు, వాళ్ళకి తెలిసి ఒక ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలకి పాఠాలు చెప్పడం ఇది వేరు. పసిబిడ్డలు వాళ్ళకి ఏమి తెలియదు, వాళ్ళకి భయం తెలియదు, వాళ్ళు ఏ విధంగా ఉండాలో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు. కానీ అవన్నీ మొదట నేర్పించేది మీరే. మీకంటే ఎవరు గొప్ప కాదు వీళ్ళు. అట్లాంటిది మీకు మీరు అడిగిన డిమాండ్లు తీర్చకుండా ఉండడం అనేది నిజంగా అన్యాయం అమ్మ. మీరు ఈ విధంగా పోరాడుతున్నా ఈ ప్రభుత్వం ఇప్పుడు దాకా పట్టించుకోకపోవడం అనేది నిజంగా ఘోరం, అన్యాయం, అక్రమం. దీన్ని ఎవరు కాదనరు. దానికి తెలుగుదేశం పార్టీ ప్రతి దగ్గర మీకు మద్దతు ఇస్తుంది. ఇక ముందు కూడా మా మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. ఆయన ప్రభుత్వానికి లాస్ట్ రోజులు వచ్చాయి. మీరు పోరాడితే జరగవచ్చో జరగకపోవచ్చో, కానీ మీరు అనుకుంటే ఇందాక మేడం చెప్పారు ఆయన శంకరగిరి మాన్యాలు పడతారని. ఖచ్చితంగా మీరు అనుకుంటే ఖచ్చితంగా 3 నెలలు అయితే తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. మీకందరికీ ఖచ్చితంగా మీరు అడుగున్న డిమాండ్లు మేము కూడా పైదాకా తీసుకెళ్ళి మీకు న్యాయం జరిగేటట్టు ఖచ్చితంగా మీతో మద్దతు ఇస్తున్నామని ఈరోజు తెలియజేస్తూ, మీరందరూ ఈ దీక్షని ఇదే విధంగా కంటిన్యూ చేయాలని మా మద్దతు మీకు ఖచ్చితంగా ఉంటుందని తెలియజేస్తూ సెలవు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తరఫున మేము ఈరోజు గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాసి సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు సూచన మేరకమ్మ వాళ్ళిద్దరికి పోయి మేము కలవమని చెప్పారు. ఏ మండలంలో ఎక్కడా కూడా ఉద్యోగులు సమ్మెలో ఉంటారు, మీరు పోయి వాళ్ళ సంఘీభావం తెలపండి, వాళ్ళ డిమాండ్కి మీరు మాటించరండి. ఖచ్చితంగా ఈసారి ప్రభుత్వం వస్తే వాళ్ళకి ఏదైతే డిమాండ్లు ఉన్నాయో కూడా ఆ డిమాండ్లు అన్నీ కూడా న్యాయపరమైన డిమాండ్లు ఏమున్నా కూడా అవన్నీ తీర్చేదానికి మేము సిద్ధంగా ఉంటాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకే సునీల్ అన్న ఆధ్వర్యంలో మేము ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మేము ఒకటే చెప్తాను, మీకు ఏదైనా సరే మీ రిటైర్మెంట్ టయానికి 5 లక్షల రూపాయల పెన్షన్ మీరు అడిగారు. అదేవిధంగా ఆ కుటుంబంలో ఒక ఉద్యోగి చనిపోతే ఉద్యోగం కావాలని అడిగారు. అదేవిధంగా అందరికి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చినట్టు మీకు ఒక ఆరోగ్య భద్రత అడిగారు. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీగా మిమ్మల్ని గుర్తించమన్నారు, గుర్తించి పెన్షన్ ఇవ్వమన్నారు, గ్రాడ్యుయేటీస్ అడిగారు. గతంలో ఇప్పుడు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకి ఉపాధ్యాయులకి అయితేనే ఇతర ఉద్యోగులకి ఏదైతే ఫిట్మెంట్లు అన్నీ వస్తున్నాయో అదేవిధంగా మాకు కావాలని మీరు అడిగారు. వీటిలో ఏది మీరు అడిగిన దాంట్లో ఎక్కడా కూడా ఇబ్బందులు బ్రహ్మాండంగా ప్రభుత్వం ఇవ్వచ్చు. కాకపోతే మొండి వైఖరి, మీరు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారని, మీరు ఏం చేస్తారో మీ చేతిలో ఒకే ఒక ఆయుధం ఉందమ్మా. ఆయుధాన్ని ప్రయోగిస్తే ఖచ్చితంగా మీకు ఏప్రిల్ కల్లా మీకు జరగాల్సిన న్యాయం జరిగింది. మేమేదో బాధ్యత పట్టి మీకు ఇచ్చి మేమేదో చెప్పేసి మిమ్మల్ని బుద్ధికిపోయే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారి మీకు తెలిసిన విషయం. చంద్రబాబు నాయుడు గారికి మాట ఇచ్చారంటే మాట మీద నిలబడడం జరగద్ది. అయితే చంద్రబాబు నాయుడు పని చేపిస్తాడు, పని చేసినంత గుర్తింపిస్తాడు. ఇక్కడ పని లేదు, గుర్తింపు లేదు. సరే ఓకే,
పని ఉంది, గుర్తింపు లేదు. గుర్తించే పరిస్థితి లేదు. మిమ్మల్ని ఉదయం 8 గంటలకి తీసుకొస్తే సాయంత్రం 5 గంటల దాకా మీ దగ్గర సేవ చేపించి ఆ తర్వాత మీకు ఇచ్చే పరిస్థితి వేతనాలు అయితే ఏం లేదు. ధనుర్మాసం పురస్కరించుకొని గూడూరు పట్టణంలోని పలు వైష్ణవ దేవాలయాల్లో తిరుప్పావై కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మహిళా భక్తులు తిరుప్పావై కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. நாராயணன் நம்மால் போத்த பறை தரும் புண்ணிய நாள் பண்டொரு நாள் போத்தத்தின் வாய் விழுந்த கும்பகர்ணனும் தோத்தம் உனக்கே பெரும் தான் தந்த காமாய பரமாத்மனே பிரயுஞ்சே பரதத்வாய வெங்கடேசாய மங்களம் ஆகால தத்வமஸ்ராந்தமாத்மனாமனுபஸ்யதாம் அத்ருப்தமృతரூபாய வெங்கடேசாய மங்களம் போதருகின்றேன் வல்லை உன் கட்டுரைகள் பண்டே உன் வாயெழுதும் வலீர்கள் நீங்களே நானே தான் ஆயிடுக வல்லுரை நீ பிராணபத்த கங்கண பாணையே விஸ்வஜித்த தனோஜாயை கோதாயை நித்யமங்கலம் ஸ்ரீமதே விஸ்வஜித்தாய மனோநந்தன ஹேதவே நந்தநந்தன சுந்தரே गोदायै नित्यमङ्गलम् कल्पटे पूर्व फल्गुण्यां तुलसी काननोद्भवाम् पाण्डे विश्वम्भरणेतीनां सुषमावहमूर्तये शीतलैः अपाङ्गैः सिञ्चते विश्वं वेङ्कटेशाय मङ्गलम् श्रीमत्सुन्दरजा मातृमुनिमानसवासिने सर्वलोकनिवासाय श्रीनिवासाय मङ्गलम् मङ्गलाशासन परै मदाचार्य पुरोगमैः सर्वनायकः भवद्भीष्ट सर्वार्थप्रदमुनि பொங்கிய கண்ணினை
रूपत्व प्रकाशन पराय श्रीरामाय नमः। ओम नमो वेंकटेशाय श्रीरामाय नमः। ओम शेषाद्रि निलयाय श्रीरामाय नमः। ओम वृषभगोचराय உங்கள் கொடக்கடை தோட்டத்து வாயில் செங்கல் நீர் வாழ்ந்திருந்து அம்பல் வாய் கூம்பினதான் செங்கல் பொடி கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போலந்தார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.